చేవెళ్ల రోడ్లు నరకానికి నకలుగా మారాయి. గత 4 ఏళ్లలో ఇక్కడ 480 రోడ్డు ప్రమాదాలు జరగ్గా ఇందులో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలు మారినా ప్రమాదకర రోడ్ల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ఎవరిని పట్టణ పెట్టుకుంటుందో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు. బీజాపూర్ రోడ్డుపై వాహనం నడపాలంటే బేజారెత్తడం ఖాయం. గత 4 ఏళ్లలో చేవెళ్ల పరిధిలో 480 రోడ్డు ప్రమాదాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణమో ఊహించుకోవచ్చు. ఈ యాక్సిడెంట్లలో ఏకంగా 158 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇక ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి పాలైన వారు 364 మంది. ప్రభుత్వాలు మారుతున్నా ఈ నరక రహదారి గురించి మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదని వాహన చోదకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మరో 4 ఎమ్మెల్యేలు బీజాపూర్ రహదారిపై నుంచి వెళ్తుంటారు. వీఐపీలు ఎందరో వాహనదారులు ఈ మార్గంలో వెళ్తున్నా ప్రమాదాలు నిలయంగా ఈ మార్గం ఉందని తెలిసినా అధికారులు ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు బీజాపూర్ రహదారి విస్తీర్ణం పెంచాలని వాహన చోదకులు కోరుతున్నారు. బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భాగ్యనగరం సమీపంలో రంగారెడ్డి జిల్లా మీదుగా వెళ్లే ఈ రహదారి విస్తరణ పనులకు నిధులు మంజూరైన పనులు నత్తనడకనే సాగాయి. అప్ప జంక్షన్ నుంచి మోయినాబాద్, చేవెళ్ల బైపాస్ నుంచి మన్నెగూడ వరకు పనులు చేపట్టడానికి ఈ నిధులు మంజూరయ్యాయి. 4 లైన్ల రోడ్డు విస్తరణ పనులు 46 కిలోమీటర్ల మేరకు చేపట్టడానికి 928.41 కోట్ల రూపాయలు నాడు మంజూరయ్యాయి. అయితే టెండర్ ప్రక్రియలో మెగా ఇంజనీరింగ్ కంపెనీ కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. భూసేకరణ సైతం పూర్తి అయింది. రహదారి నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న గ్రీన్ ట్రిబ్యునల్ సమస్యలు తొలగిపోయాయి. గ్రీన్ ట్రిబ్యునల్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న భారీ మర్రి చెట్ల తొలగింపునకు ఎంత ఖర్చు అవుతుందో వివరణ ఇవ్వాలని నాడు జాతీయ రహదారి అధికారులను కోరినా నెలలు గడుస్తున్నా జాతీయ రహదారి అధికారులు మాత్రం గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరణ ఇవ్వలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఆపడానికి వీల్లేదని, పనులు జరపమ్మని ఉత్తర్వులు వచ్చినా విస్తరణ పనులు మాత్రం జరగడం లేదు. అధికారుల ఆలసత్వమో కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో తెలియడం లేదు కానీ తాము మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చేవెళ్ల ప్రజలు వాపోతున్నారు. రెడ్డి హయాంలో రోడ్డు శాంక్షన్ చేస్తే ఇప్పటిదాకా దీన్ని మళ్ళీ పట్టించుకునే నాదుడు లేడు. హైదరాబాద్కు 30 దూరంలో ఉన్నది, 30 కిలోమీటర్లు కూడా లేదు. కానీ అభివృద్ధి మాత్రం ఈ రోడ్డు వల్ల చాలా భయంకరమైన యాక్సిడెంట్లు, చాలా మంది చనిపోతారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అయినా కానీ ఇంత జరుగుతున్నా కానీ ప్రభుత్వానికి ఇట్లా చీమ కుట్టినట్టు కూడా లేదు, ఎవరు పట్టించుకోరు. ఆ జరిగే యాక్సిడెంట్ జరుగుతున్నాయి, కేసులు రాస్తారు, పంపిస్తారు, జరుగుతాయి. ఈ రోడ్ మీదుగా మహానగరానికి ప్రయాణించే వాహన చోదకులు, ఇతర ప్రయాణికులు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని మరీ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రోడ్లో ప్రమాదాలు నిత్య కృత్యంగా మారాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా రోడ్డు విస్తరణ పనులు మాత్రం సాగడం లేదు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఎంతో ప్రమాదకరంగా ఉన్న ఈ రోడ్డు విషయంలో సత్వర చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ మార్గం మీదుగా సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు ప్రయాణాలు సాగిస్తుండడం వల్ల ఆ విషయాన్ని ఆయన పరిగణలోకి తీసుకుని వెంటనే ఈ పనులు చేపట్టాలని చేవెళ్ల వాసులు కోరుతున్నారు. అధికారులు రోడ్డు పనులు జాప్యం చేయడంపై పొల్యూషన్ బోర్డు సభ్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్ నేను చూసినప్పటి నుంచి కూడా రోడ్డు పెద్దగా అవుతుంది ఈనడమే తప్ప ఇప్పటి వరకు ఈ రోడ్డు పెద్దగా చేసేదే లేదు ఏ ప్రభుత్వం కానీ. నేను వచ్చినప్పటి నుంచి 2-3 చేంజ్ అయినాయి. అయినా అప్పటి వరకు చూస్తూనే ఉన్నాను కానీ వాళ్ళు హామీలు ఇవ్వడము, రావడము, చూడడం తప్ప దీన్ని మరమ్మతులు చేయడం లేదు, ఈ రోడ్ను పెద్ద చేయడం లేదు. పెరుగుతున్న జనాభాకి, పెరుగుతున్న వెహికల్ రద్దీకి అసలు ఈ రోడ్డు సరిపోవట్లేదు. చూస్తున్నట్లయితే మనం రోజుకు ఇక్కడ మన మన్నెగూడ నుంచి కానీ అప్ప వరకు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. రోజుకు కనీసం 2 లేదా 2 నుంచి 5 వరకు ఖచ్చితంగా అవుతున్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల వాళ్ళ కుటుంబాలు అంతా బాధపడుతున్నారు. ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చెప్పారు, బాగా దీన్ని గాలి కొట్టేశారు.
ప్రభుత్వం చేంజ్ అయినా ఈ ప్రభుత్వం వచ్చిన 6 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు దీని గురించి ప్రస్తావనే లేదు. మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టర్ అధికారులు కుమ్మకై రహదారి పనులు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జాతీయ రహదారుల అధికారులకు ఈ సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమ ఇన్ఛార్జ్ భీమ్ భరత్ తో కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రోడ్ రవాణా శాఖ మంత్రికి ఈ సమస్య వివరిస్తామని స్థానికులు తెలిపారు.